దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవునితో ఈ దినం అనే ఈ యొక్క కార్యక్రమంలో మీ అందరినీ ఉదయకాలం కలవడాన్ని బట్టి ప్రభు నామాన్ని గణపరుస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని వాక్యంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటూ ఈ వాగ్దానాన్ని మన జీవితాల్లోనికి మనం స్వీకరిస్తూ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా ఆయన వైపు మన హృదయాల్ని తిప్పుదాం. సర్వసాధారణంగా ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఒక భయాన్ని కలిగి ఉంటారు. అదేంటంటే జీవితంలో వచ్చే రోగాలను బట్టి, బాధలను బట్టి అయ్యో మాకు ఏమవుతుందనే భయం మనుషుల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ రోజున ప్రతి ఒక్కరికి కొదువైంది ఏదన్నా ఉంది అనంటే వారి జీవితంలో, వారి బ్రతుకులో, వారి యొక్క అనారోగ్యాల మధ్యన వారి జీవితంలో కొదువైపోతున్న ఆయుష్ మాత్రమే. ఈ లోకలు ఎంతోమంది ధనవంతులు, ఘనవంతులు, ఎన్నో అద్భుతమైన సంపాదన కలిగిన వారు జీవితాన్ని ఎంతో శ్రమపడి సమకూర్చుకున్న అద్భుతమైన వారి వ్యాపార సామ్రాజ్యాలను, అలాగే వారి యొక్క ఉద్యోగాలను విడిచిపెట్టి చాలామంది అర్ధాయుషులోను, అలాగే అనారోగ్యాలతో ఈ లోకాన్ని విడిచిపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం ఏంటంటే, ఒక వ్యక్తి తన జీవితంలో అద్భుతమైన ఆయుష్ను అనుభవిస్తూ దేవుడిచ్చిన అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదించాలి అనంటే, దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీవు దేవుని సన్నిధిలో చేయవలసిన పనులు నువ్వు చేసుకుంటా వెళితే నీకు నీ యొక్క దైనందిన జీవితంలో వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాల ఆశీర్వాదం, అలాగే ఆయనిచ్చే ఆయుష్ను కూడా నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే అది నీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, బహుమానంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే సొలొమోనును దేవుడు ఆశీర్వదిస్తూ నీకు దీర్ఘాయుష్మంతునిగా నిన్ను చేస్తాను అని దేవుడు మాటిస్తున్నాడు. ఒక వ్యక్తి తన జీవితంలో దీర్ఘాయువును పొందుకోవాలంటే పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆ వ్యక్తి తన జీవితంలో వినయము కలిగి ముందుకు నడిచే అనుభవాల్లో ఆ వ్యక్తి జీవించగలగాలి. ఎవరైతే వినయ మనస్కులై జీవితంలో ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకుంటూ ముందుకు అడుగులు వేస్తూ ఉంటారో అట్టి వారిని దేవుడు దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడని మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో ఒకవేళ నీ యొక్క పనుల భారాన్ని బట్టి, వేదనకరమైన పరిస్థితులను బట్టి నాకేమవుతుందనే తొందర మిమ్మల్ని వెంటాడుతుందేమో, దేవుని మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు మీరు లోబడి నడిచినట్లయితే మీ జీవితంలో మీకు ఎన్ని భయంకరమైన రోగాలు, కష్టాలు, కన్నీళ్ళు వచ్చినా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి దీర్ఘాయువు చేత మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. మీరు వాక్యాన్ని గమనిస్తే హిజ్కియా భక్తుని జీవితంలో భయంకరమైన మరణకరమైన రోగం వచ్చినప్పుడు తన జీవితంలో ఒక ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయ్యా, నేను నీ యొక్క సన్నిధిలో, నీ యొక్క సముఖంలో ఎలా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను ఎలాగ వినయ మనసు కలిగి, అయ్యా నా జీవితంలో నేను సమస్తము నువ్వు చెప్పినట్లు ఎలా చేసుకుంటూ వెళ్ళానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థించగానే దేవుడు మరలా తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ మార్చుకొని నీవు 15 సంవత్సరాల ఆయుష్తో ఆరోగ్యంగా బ్రతుకుతావు అని వెళ్ళి మళ్ళీ ఆ మాట చెప్పమని దైవజనుడితో చెప్పాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఎటువంటి మరణకరమైన రోగాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు మిమ్మల్ని వెంటాడుతున్నా ఆయన వాక్యం మీకు సెలవిస్తున్న వాగ్దానం ఏంటంటే, మీ జీవితంలో మిమ్మల్ని దీర్ఘాయుష్ను అనుభవించేవారుగా ఆయన చేస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. అందును బట్టి ఈరోజు మరి ఏం చేయాలి మనం అనంటే, ఆయన సన్నిధిలో ఆయనకు లోబడుతూ ఆయన పాదాలు పట్టుకుంటూ, దేవా నన్ను మరింతగా మీరు ఆశీర్వదించండి, నీకు నమ్మకమైన పాత్రలుగా మేము నిలబడతాం ప్రభా అని నువ్వు గనక దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే నిన్ను ఆయన ఆశీర్వాదాలతో సంతృప్తిపరుస్తాడు. ఏ కీడొచ్చినా భయపడొద్దు, కష్టాలు వచ్చినా భయపడకండి. ఎందుకనంటే నిన్ను కాపాడేవాడు ఎల్లప్పుడూ ఆయన కునుకడు, నిద్రపోడనే విషయాన్ని మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు నీ జీవితంలో దేవుడిచ్చే ఆయుష్ను అనుభవించాలి అని అనంటే నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి సన్మానించాలి. అలాగే ఖచ్చితంగా నువ్వు దేవుని మార్గాల్లో నడుస్తూ నీ జీవితంలో దేవునిని నీ బ్రతుకులో ఒక అద్భుతమైన ఒక వ్యవస్థగా నువ్వు మార్చుకోగలిగితే, ఒక ఆధారంగా నువ్వు మార్చుకోగలిగితే నిన్ను తప్పకుండా దేవుడు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, దీవెన, నీకు ఐశ్వర్యాన్ని బహుమానిస్తాడు. ఈరోజు మీ జీవితంలో ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యన, కష్టాల మధ్యన, ఈఎంఐలు, అలాగే అప్పులు, ఈ భయంకరమైన వడ్డీల మధ్య నలిగిపోతున్నారేమో,
వ్యవసాయం చేస్తున్నాము ఎలా ఉంటుందో, వ్యాపారం చేస్తున్నాము ఎలా ఉంటుందో, ఉద్యోగ ప్రయత్నాలు పదే పదే చేస్తున్నాము విఫలమవుతుందని కంగారు పడుతున్నారేమో. మీ జీవితంలో ఎంత మాత్రము హృదయములో కలవరపడొద్దని మీకు మనవి చేస్తున్నాను. నా దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఈ రాత్రి ఆ దేవుడు యొక్క అద్భుతమైన సహాయం మీ జీవితంలో బహుబలముగా దిగవచ్చునుగాక. ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు వాక్యం విన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది అయితే ప్రభువా అనారోగ్యాల మధ్యన, కష్టాల మధ్యన ఏమవుతుందో అని కంగారు పడుతున్నారో వారందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. అయ్యా దీర్ఘాయువునిచ్చే గొప్ప తండ్రివి నాయన. ఈ లోకంలో ఆస్తులు సంపాదించడం కంటే ఆయుష్ను సంపాదించడం శ్రేష్టము నాయన. ఈరోజు ఆ గ్రహింపులోనికి బిడ్డలు వచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఈ మాట ఎంత దూరము నుండి ప్రభు బిడ్డలు చూస్తున్నా వారి జీవితంలో ఒక అద్భుతమైన స్వస్థత, ఆరోగ్యము కలుగునుగాక. నువ్వు అద్భుతమైన స్వస్థతనిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చే దేవుడు. ఈరోజు మీ మాట బిడ్డలందరి జీవితాల్లో వాగ్దానం, ఈ వాగ్దానం స్థిరపరచబడునుగాక. ఈ వాక్యం ద్వారా బలపడ్డారు. ఇంకా బలమైన సాక్షులు నిలబడే కృప దయచేసి ముందు నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీ స్నేహితులతో మీరు పంచుకోండి. తప్పకుండా మీరు స్టేటస్ పెట్టుకుని అనేక మందికి ఈ వాక్యం వినిపించి అనేక మంది దేవుని యొక్క సన్నిధిలో బ్రతికేటట్లుగా మీరు సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఈ దినమంతా ఆయన మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.